అండ్ ఇందాక ఫుడ్ గురించి 10 months అలా వెళ్ళిపోతే సముద్రంలో ఎక్కడ ఉండవు, అంటే మధ్యలో పోటప్పుడు దిగొచ్చు, కానీ ఫుడ్ ఎలా మెయింటైన్ చేస్తారు? ముందే ప్రొవిజన్స్ అన్ని తెచ్చుకుంటారా? కుకింగ్ ఇదంతా ఏంటి? కుకింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దాన్ని గ్యాలీ డిపార్ట్మెంట్ అంటారు. ఫుడ్ అనేది 3 months సరిపడా ఫుడ్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ సపోజ్ మేము సింగపూర్లో ట్రావెల్ అవుతున్నాం, యుఎస్ వెళ్తున్నాం అనుకో, సింగపూర్లో లోడ్ చేస్తారు. సో ఆ 3 months తగ్గ ప్రొవిజన్ అనేవి పెద్ద పెద్ద ప్రొవిజన్ రూమ్స్ ఉంటాయి మాకు. సో దాన్ని అందులో పెడతారనమాట. వెజిటేబుల్స్ అనేవి 3 months వరకు రావు. వెజిటేబుల్స్ అని ఈ మధ్య ట్రావెలింగ్ లో చేసినప్పుడు వేరే కంట్రీ అక్కడ దగ్గరలో అక్కడ వెజిటేబుల్స్ 1 month లైక్ దాన్ని అలాంటివి తీసుకుంటారు అనమాట 1 month కి. సో అలా అన్ని దొరుకుతాయి. ఫుడ్ విషయంలో అయితే చాలా బెస్ట్ ఇస్తారు అనమాట, అంతా లైక్ మంచిగా ఇస్తారు. అయితే బట్ ఏదైనా ఇదంతా ఫ్రోజన్ ఫుడ్ అయిపోతుంది మాకు, అంతే కదా. బట్ ఏంటి హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తుంటాయా మనకు షిప్ లో 10 months ఆ వాటర్ లో ట్రావెల్ చేసి? అంటే ఎప్పుడు సేల్ అవుతూనే ఉంటాం కదా, బాడీ కూడా ఆ మూమెంట్ కి అలవాటు పడిపోయి ఎక్కువ సిక్నెస్ కానీ అలా ఉండేదా స్టార్టింగ్ లో? తర్వాత అలవాటు అయిపోద్దా? అంటే స్టార్టింగ్ లో అంటే రోలింగ్ అనేది ఉంటుంది, రోలింగ్ అండ్ పిచ్చింగ్ అనేది 2 ఉంటాయి. నార్మల్ షిప్ వెదర్ కండిషన్ బాగాలేనప్పుడు ఇలా ఊగుతుంటది, సో ఇలా పిచ్చింగ్ అవుతుంటది. ఆ టైంలో కొత్తలో వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కువగా సీ సిక్నెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, వామిట్ రావడం, కళ్ళు తిరగడం, అసలు నిద్ర పట్టదు, చాలా అలాంటివి జరుగుతాయి స్టార్టింగ్ లో. ఇప్పటికీ జరుగుతాయి, బట్ అలవాటు అయిపోతుంటది అలా ఆ వెదర్ కండిషన్ వల్ల. బట్ నార్మల్ మిగతా ఏవైతే ఫీవర్స్ ఉంటాయో, నార్మల్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇక్కడ మనకి ల్యాండ్ లో వస్తాయో అవి అయితే రావు. ఎందుకంటే నా లైఫ్ లో ఎప్పుడు అలా చూడలేదు అనమాట. పొల్యూషన్ ఫ్రీ కనుక అసలు ఇక్కడికి వచ్చిన వెంటనే నేను ఇక్కడ సిక్ అయిపోతాను, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు సిక్ అవ్వడం కష్టం. ఓకే, సో అక్కడ ఆ లైఫ్ బాగా అలవాటు అయిపోయింది కాబట్టి అలా. అక్కడ పొల్యూషన్ మెయిన్ ఉండదు కనుక, సో దాని వల్ల మంచి. ఓకే, అండ్ యూజువల్ గా లెఫ్ట్ ని రైట్ ని డిఫరెంట్ టర్మినాలజీస్ తో యూస్ చేస్తారని విన్నాను. ఏంటి నిజంగానే డిఫరెంట్ టర్మినాలజీస్ ఉంటాయా మీకు? కోడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉంటుందా అక్కడ? డిఫరెంట్ టర్మినాలజీ యూస్ చేస్తారు. సో లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ని పోర్ట్ సైడ్ అంటారు. పోర్ట్ సైడ్ అంటారా? పోర్ట్ సైడ్. రైట్ సైడ్ ని స్టార్ బోర్డ్ సైడ్ అంటారు. ఓకే, సో ఇంట్లో కూడా ఒక్కొక్కసారి అలాగే ముందు భాగాన్ని ఫార్వర్డ్ అంటారు, అలాగే వెనకది ఆఫ్ట్ అంటారు అనమాట. అంటే మాకు ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా వర్క్ ఉంది, మేము రైట్ సైడ్ లో వర్క్ చేయాలనుకుంటే ఇప్పుడు మాకు రైట్ సైడ్ అని చెప్పరు, మాకు స్టార్ బోర్డ్ సైడ్ లో ఈ పని ఉంది అక్కడ చెయ్యాలని చెప్తారు, అలానే అనమాట. అంటే ప్రతిదీ ఆ వేలోనే మేము వర్క్ చేస్తాం అనమాట. ఇలానే చాలా వర్డ్స్ ఉంటాయి, టెర్మినాలజీ మొత్తం కొన్ని నేర్పిస్తారు అనమాట, మాకు ట్రైనింగ్ లోనే నేర్పిస్తారు. సో ఎక్కువగా మర్చెంట్ నేవీస్ షిప్స్ లో అంటే అబ్బాయిలనే ఎక్కువ చూసాము, అమ్మాయిలకు ఆపర్చునిటీస్ ఉన్నాయా ఈ వర్క్స్ లో, ఈ డిపార్ట్మెంట్స్ లో? ఖచ్చితంగా ఉన్నాయి, చాలా ఉన్నాయి, బట్ తెలియదు అనమాట. బట్ నార్త్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు ఇప్పుడు, తెలుగు వాళ్ళు కూడా అమ్మాయిలు కూడా 10 months ఇలా ట్రావెల్ చేస్తున్నారు షిప్ లో మీతో పాటు. ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళకి ఏంటి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఎలా ఉంటుంది? సేమ్ అంటే లైక్ మెన్ ఉమెన్ అనేది ఇప్పుడు ఈక్వల్ కదా. డెఫినెట్లీ. సో ఇప్పుడు రీసెంట్ టైంలో ఇంతకు ముందు ఓన్లీ మెన్సే వర్క్ చేసేవారు. ఇప్పుడు మోదీజీ గవర్నమెంట్ ఏం తీసుకుందంటే ఒక కొద్ది రోజుల్లో 50-50 ఉండాలన్నమాట. అంటే ఫీమేల్స్ కూడా అంతే ఉండాలి, డామినేట్ చేయాలని ట్రై చేస్తున్నారు అనమాట. ఫీమేల్స్ కూడా చాలా ఆపర్చునిటీస్, ట్రైనింగ్ చేసినప్పుడు వాళ్ళకి అమౌంట్ తగ్గిస్తున్నారు, నెక్స్ట్ వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఇస్తున్నారు అనమాట. వాళ్ళకి ఎక్కువ ట్రై చేస్తున్నారు. ముందు టైంలో ఉండేవారు కాదు, చాలా తక్కువ, ఒకరే అంతమంది, ఇప్పుడు చాలా ఎక్కువ మంది, చాలా మంది ఉన్నారు. క్రూజ్ షిప్ లో అయితే అసలు 50% కంటే ఉంటారు వాళ్ళే, కార్గోలో తక్కువ ఉన్నారు. ఛాలెంజింగ్ ప్యాషనేట్ గా ఉన్న వాళ్ళే ఇది చూస్ చేసుకుంటారు కదా. ఓకే, అండ్ వెదర్ కండిషన్స్ మనం చెప్పలేము ఎప్పుడు ఎలా ఉంటాయి వెదర్ కండిషన్స్, అప్పుడు ఎలా ఫేస్ చేస్తారు? అంటే ఎక్కువ అలలు ఇలా వచ్చినప్పుడు సముద్రంలో డేంజరస్ థింగ్ కదా, అది రిస్క్. అప్పుడు ఏంటి ప్రికాషన్స్ ఉంటాయా? అప్పుడు బోట్స్ సింక్ అవ్వడం ఇలాగా చూస్తూ ఉంటాం కదా, అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా మీరు? అంటే లైక్ అప్పుడు పసిఫిక్ అట్లాంటి కొన్ని ఓషన్స్ దగ్గర కలిసినప్పుడు కానీ అట్లాంటిక్ ఓషన్లో చాలా కొంచెం రఫ్ వెదర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఆ టైంలో మా షిప్ అనేది చాలా ఎక్కువగా ఊగుతుంటది, ఊగినప్పుడు నిద్ర అనేది రాదు, ఎందుకంటే బెడ్ మీద పడుకున్నప్పుడు ఇలా ఊగుతుంటది. కొన్ని సందర్భాల్లో బెడ్ పైన పడిపోయిన రోజులు కూడా ఉన్నాయి మాకు. సో అంటే రేర్ అనమాట, అంత ఈజీ. అక్కడ ఉన్న థింగ్స్ అనేవి ఇలా ఒక చోట ఉండవు, ఇలా వెళ్తూనే ఉంటాయి. ఇప్పుడు వెళ్తున్నప్పుడు పడుకుంటాం, ఏదో ఒక దగ్గర తగులుతుంటాయి, సౌండ్స్ వల్ల అసలు నిద్ర రాదు. ఏదైనప్పటికి కూడాను మళ్ళీ నెక్స్ట్ డే మేము వర్క్ వెళ్ళాలన్నమాట. మీరు పడుకోకపోయినా నెక్స్ట్ డే మళ్ళీ వర్క్ ఉంది. ఆఫ్స్ ఏముండవు? 10 months కంటిన్యూస్ ఎవ్రీడే వర్క్ ఉంటుందా, లేకపోతే ఆఫ్ ఏమైనా ఉంటుందా? షిప్ లోనే లీవ్స్ ఎలాంటివి ఏమైనా ఉంటాయా? మాకు నార్మల్ గా సండే అంటే ఆఫ్ డే అని చెప్తారు, బట్ అది జరగదు ఎప్పుడు కూడా. ఎవడ అంటే నార్మల్ ఇస్తారు అనుకుంటారు, కానీ ఒకవేళ సండే పోర్ట్కి వెళ్ళింది అనుకో మరి ఆఫ్ లేదు. సో నెక్స్ట్ డే ఇద్దామంటే వేరే వర్క్స్ ఉంటాయి, సో అలా స్కిప్ అయిపోతుంటది. బట్ కొన్నిసార్లు దొరుకుతుంది అనమాట, దొరికితే లక్. ఓకే,